దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. వినాయక చవితిని అందరూ ఆనందంగా జరుపుకుంటారు కదా. రంగురంగుల పందిర్లు, గణపతి విగ్రహాలు, పూల అలంకరణలు, వీధుల్లో జనం కలిసి సంబరాలు చేసుకోవటం, ఇవన్నీ చూస్తే మనసు ఉప్పొంగిపోతుంది. ఈ రోజు మనం గణపతి కథలు, ఆయన రహస్యాల గురించి మాట్లాడుకుందాం. ఈ కథలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆసక్తికరంగా ఉంటాయి. గణపతి కథ అందరికీ తెలుసు. పార్వతీదేవి పసుపుతో ఒక అందమైన బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మ చాలా బాగుండటంతో ఆమె దానికి ప్రాణం పోసింది. ఆ బాలుణ్ణి తన స్నాన సమయంలో కాపలాగా ఉంచింది. శివుడు రాగానే ఆ బాలుడు ఆయన్ని అడ్డుకున్నాడు. కోపంతో శివుడు ఆ బాలుడి తలను తీసేశాడు. తర్వాత పార్వతీ దుఃఖాన్ని చూసి శివుడు ఒక ఏనుగు తలను తీసుకొచ్చి ఆ బాలుడికి అమర్చాడు. అలా గణపతి గజాననుడయ్యాడు. ఆ తరువాత గణపతి తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి ముల్లోకాలను చూసిన ఫలితాన్ని పొందాడు. చంద్రుడు గణపతిని చూసి నవ్వటంతో ఆయన చంద్రుడికి శాపమిచ్చాడు. తరువాత ఆ శాపాన్ని విమోచనం చేశాడు. ఈ కథ ప్రతి వినాయక చవితి రోజు అందరూ చెప్పుకుంటారు. కానీ గణపతి గురించి కొన్ని ఆసక్తికరమైన రహస్యాలు కూడా ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే ఆయన పట్ల భక్తి ఇంకా పెరుగుతుంది. అలాంటి రహస్యాల్లో ఒకటి గణపతి తల. సద్గురు జగ్గి వాసుదేవ్ ఈ విషయం గురించి ఒక ఆసక్తికరమైన కథ చెప్పారు. శివుడికి గణాలు అంటే ఆయన అనుచరులు. గణపతి తల కోల్పోయినప్పుడు పార్వతీదేవి బాధపడి తన బిడ్డను బ్రతికించమని శివుడిని వేడుకుంది. శివుడు తన గణాల్లో ఒకరి తలను తీసుకొచ్చి ఆ బాలుడికి అమర్చాడు. ఈ గణం తల ఏనుగుది. శివుడు ఆ బిడ్డను గణపతి అని పిలిచాడు. ఎందుకంటే ఆ బిడ్డ ఆయన గణాల్లో ఒకటిగా మారాడు. తరువాత శివుడు గణపతిని తన గణాలకు అధిపతిగా చేశాడు. అందుకే ఆయనకు గణపతి అనే పేరు వచ్చింది. మరో ఆసక్తికరమైన కథ గణపతి జననం గురించి. శివుడు పార్వతీదేవి ఒకసారి వనంలో ప్రయాణిస్తూ వానర రూపాలు ధరించారు. ఈ సమయంలో పార్వతి గర్భవతి అయింది. శివుడు ఆ గర్భాన్ని వాయుదేవుడికి ఇవ్వగా వాయుదేవుడు తన భార్య అంజన గర్భంలో ఉంచాడు. అలా హనుమంతుడు పుట్టాడు. అందుకే శివుడికి హనుమంతుడి మీద ప్రత్యేకమైన ప్రేమ ఉందని చెబుతారు. అదే విధంగా శివ పార్వతులు ఏనుగు రూపంలో ఉన్నప్పుడు గణపతి జన్మించాడని మరో కథ. గణపతి తొండం తెగిన కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. గణపతి శివుడి గణాల్లో ఒకడిగా ఉండేవాడు. ఒకసారి పరశురాముడు శివుడిని కలవటానికి వచ్చాడు. గణపతి అతన్ని అడ్డుకోవటంతో పరశురాముడు కోపంతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో గణపతి తొండంను నరికేశాడు. ఈ సంఘటన పద్మ పురాణంలో ఉంది. గణపతి కాకిగా మారిన కథ కూడా ఉంది. దక్షిణ భారతంలో వర్షాలు లేనప్పుడు అగస్త్య మహర్షి శివుణ్ణి ప్రార్థించి కావేరీ నదిని తన కమండలంలో నింపుకున్నాడు. ఇంద్రుడికి ఇది ఇష్టం లేక గణపతిని సహాయం అడిగాడు. గణపతి కాకి రూపంలో వచ్చి అగస్త్యుడి కమండలంపై కూర్చున్నాడు. కమండలం ఒరిగిపోయి కావేరీ నీరు భూమిపై పడింది. అగస్త్యుడు కాకితో పోరాడాడు. తర్వాత గణపతి తన నిజరూపం చూపించి కావేరీ నీటిని తిరిగి కమండలంలో నింపాడు. ఆ ఒలికిన నీరు కావేరీ నదిగా మారింది. ఇలా గణపతి ఇంద్రుడి, అగస్త్యుడి కోరికలను తీర్చాడు. గణపతి వివాహం గురించి కూడా ఒక కథ ఉంది. గణపతి సుబ్రహ్మణ్య స్వామి వివాహ వయసులో ఉన్నప్పుడు శివ పార్వతులు ఒక పోటీ పెట్టారు. ఎవరు మొదట భూమిని చుట్టి వస్తే వారికి ముందు పెళ్లి చేస్తామని చెప్పారు. సుబ్రహ్మణ్య స్వామి తన నెమలిపై బయలుదేరాడు. కానీ గణపతి నారదుడి సలహాతో తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. తల్లిదండ్రులను చుట్టటం ముల్లోకాలను చుట్టటం లాంటిదని చెప్పాడు. అలా గణపతి మొదట వివాహం చేసుకున్నాడు. ఆయన భార్యలు సిద్ధి, బుద్ధి. అందుకే గణపతిని పూజిస్తే కార్యసిద్ధి, జ్ఞానం వస్తాయని నమ్ముతారు. గణపతిని విఘ్నేశ్వరుడు అని ఎందుకంటారంటే ఆయన అడ్డంకులను తొలగిస్తాడు. ఒకసారి సుబ్రహ్మణ్య స్వామిని సైన్యాధిపతిగా చేయటానికి ఇంద్రుడు ఆయన పాదాలను కడగపోయాడు. కానీ సుబ్రహ్మణ్య స్వామి చేతులు కాళ్ళు బిగుసుకుపోయాయి. శివుడు ఇంద్రుడికి ముందు గణపతికి పూజించమని చెప్పాడు. ఇంద్రుడు గణపతిని పూజించగానే సుబ్రహ్మణ్య స్వామి చేతులు కాళ్ళు కదిలాయి. అలా సుబ్రహ్మణ్య స్వామిని సైన్యాధిపతిగా చేశారు. అందుకే ఏ పని మొదలు పెట్టినా ముందు గణపతిని పూజిస్తారు. మహాభారతం గురించి కూడా ఒక కథ ఉంది. వ్యాసుడు మహాభారత కథను రాయటానికి ఒక రచయిత కావాలని బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. బ్రహ్మదేవుడు గణపతిని సూచించాడు. వ్యాసుడు గణపతిని ప్రార్థించగా గణపతి ఒక షరతు పెట్టాడు. తన కలం ఆగకూడదని, వ్యాసుడు వేగంగా చెప్పాలని చెప్పాడు. వ్యాసుడు కూడా ఒక షరతు పెట్టాడు. గణపతి తాను చెప్పినవి మళ్ళీ అడగకూడదని. అలా ఇద్దరూ కలిసి 2.5 సంవత్సరాల్లో మహాభారతాన్ని రాశారు.
ఈ కథలన్నీ గణపతి గొప్పతనాన్ని చెబుతాయి. ఆయన కథల్లో జీవితానికి సంబంధించిన చాలా నీతులు దాగి ఉన్నాయి. గణపతిని భక్తితో పూజిస్తే ఆయన ఆశీస్సులు మనకు తప్పక లభిస్తాయి. ఈ వినాయక చవితి సందర్భంగా గణపతిని పూజించి ఆయన కథలను ఇతరులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి ధూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.